హలో అండి. వెల్కమ్ టు స్వరమాధురి. సో, పార్ట్ 1 వీడియో కంటిన్యూషన్ ఇది. పార్ట్ 1 వీడియో అనేది నేను చేశాను. ఇంటర్నేషనల్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించి డిఫరెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎవరు వెళ్ళాలనుకున్నా, దానికి సంబంధించి ఏవే ఇంపార్టెంట్ పాయింట్స్ అని. సో, లెంథీ కొంచెం అవుతుంది కాబట్టి పార్ట్ 1 చేశాను. ఇప్పుడు పార్ట్ 2 అనేది నేను మిగతా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ర్యాప్ అప్ చేస్తాను. మీరు ఏ ఇంటర్నేషనల్ ట్రావెల్ వెళ్ళాలనుకున్నా ఈ పాయింట్స్ అన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. లేకపోతే మీరు ఇబ్బంది పడాల్సొస్తుంది. అండ్ ఇంపార్టెంట్ డెస్టినేషన్స్ ఏవి వెళ్ళొచ్చు చీప్‌గా అనేవి కూడా నేను చివరిలో చెప్పేస్తాను. సో, మనం కరెన్సీస్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఫ్లైట్స్ అండ్ ఇంటర్నేషనల్ టెర్మినల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ గనక మనం తీసుకున్నట్లయితే, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ 4 డేస్, 5 డేస్ మనకి ట్రావెల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు థాయిలాండ్ వెళ్ళినా, శ్రీలంక వెళ్ళినా, లేకపోతే నేపాల్ వెళ్ళినా అక్కడ 5 డేస్ ఆర్ 6 డేస్ ట్రావెల్ అనేది ఉంటుంది. 5 ఆర్ 6 డేస్‌కి వెళ్ళి అక్కడ సంబంధించిన ఖర్చు ఎంత అవుతుంది అని మీ ఫ్రెండ్స్ గానీ, లేదా మీరు ట్రావెల్ ఏజెన్సీస్ ద్వారా గానీ, లేదా ముందు బుక్ చేసుకున్న వాళ్ళ ద్వారా గానీ కొంచెం ఇన్ఫర్మేషన్ మీరు తీసుకున్నట్లయితే, దాని ద్వారా మీరు ఆ అమౌంట్‌ని తీసుకొని వెళ్తే బెటర్‌గా ఉంటుంది. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కార్డ్ ద్వారా తీసుకోవాలనుకున్న, ఎక్స్‌ట్రా మనీ విత్‌డ్రా చేయాలనుకున్న, అప్పుడు మీరు ఎక్స్‌ట్రా చార్జెస్ కూడా